పశువు కొమ్మ పుట్టిందేది ఎలాగంటేనా, ఒకప్పుడు శంఖచూరుడు అనే రాక్షసుడు ఉంటాడు. శివుని పైన యుద్ధానికి పోయినప్పుడు నంది సహాయం తీసుకున్న ఈశ్వరుడు శంఖచూరునిపై గెలుస్తాడు. ఆ టైంలోన శంఖచూరుడు ఒక అస్త్రాన్ని వదులుతాడు నంది పైన. అప్పుడు నంది కొమ్ము ఒకటి ఇరిగి భూలోకంలో పడుతుంది. సహాయం తీసుకున్న మహాదేవుడు శంఖచూరుని పైన విజయం సాధిస్తాడు. కానీ నంది ఎంతో నిస్సహాయంతో ఉంటాడు. ఎందుకు అలా ఉన్నావు నంది అని శివుడు అడగగా, స్వామి నా కొమ్ము ఒకటి ఇరిగిపోయింది, అది లేని నేను అందవికారంగా ఉన్నాను, మీతో ఎలా ఉండగలనని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న దేవగణాలన్నీ పంపిస్తాడు భూలోకానికి మహాదేవుడు. అందరూ వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించదు ఆ కొమ్ము. నారదుడు వస్తాడు. ఏమైంది అంటే ఇలా చెప్తారనమాట. చెప్పిన తర్వాత నారదుడు అంటాడు, ఈ వృక్షమే నంది యొక్క కొమ్ము, అందుకనే దీన్ని పూజించబడుతుంది. నంది కొమ్మునే పసుపు కొమ్ముగా అని పూజించబడతారు అని అన్నా కూడా నంది ఎంతో శాంతించడు అనమాట. అప్పుడు మహాదేవుడు ఏమని వరమిస్తాడంటే, పూజలకి ఏ వేదానికైనా మొదటి స్థానం నీకే వస్తుంది, నీ కొమ్ముకే వస్తుంది, దాన్ని పసుపు కొమ్ముగా అంటారు.